శనార్థులుల్లా దిల్దార్ వార్తలకు స్వాగతం. అయితడా కాడా ముంగటికి పోతాడా మూలకే పడతాడా అన్నట్టుండే కథ. ఏందో మూలకు పడేది? తమిళనాడు పాలిటిక్స్ అయ్యిండు కదా విజయ్ సార్ సీఎం. కానీ చూసినావా లోకం కండ్లు మొత్తం ఎవరి మీద ఉన్నాయో? ఎవరి మీద ఉన్నాయి చూద్దాంపా ఎవరి మీద ఉన్నాయో. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ప్రచారంలో పెట్టిన కేక ప్రమాణ స్వీకారం దాకా వచ్చింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అభిమానులు పార్టీ కార్యకర్తల జోరు మామూలుగా లేదు. అట్లనే ఎమ్మెల్యేగా ఇవాళ సభల ప్రమాణ స్వీకారం చేసిండు సీఎం విజయ్. ఒక సినిమా హీరో సీఎం అయితే ఇంకో సినిమా హీరో ప్రతిపక్ష నేత అన్నట్టు ఇప్పుడు తమిళనాడులా. అయితే విజయ్ ప్రమాణ స్వీకారంలా త్రిష మీదనే ఉన్నాయి అందరి కండ్లు. ఆమె కట్టుకున్న చీర పెట్టుకున్న నగలు ట్రెండింగ్ అయితే ఈ ఇద్దరు జోడీ వెండితెర మీదనే కాదు ప్రమాణ స్వీకార కార్యంలో కూడా ఒక వెలుగు వెలిగిపోయింది. ఎమ్మెల్యేల మద్దతు ముచ్చట్లు ఒక అడుగు ముంగటికి ఒక అడుగు వెనక్కి అన్నట్టు అయింది. కానీ మొత్తానికి అడ్డంకులన్నీ దాటుకుని సినిమాలనే కాదు పాలిటిక్స్లో కూడా హీరోనే అనిపించుకున్నాడు సీఎం విజయ్. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందన. ఎక్కడున్నది మంచి కాలం? ముందున్నదంతా మొసళ్ళ పండగేనట. ఎందుకు మొసల పండుగ చెప్పరాదు? వినలేదా మోడీ సార్ చెప్పింది? అవునరా, గట్లెందుకు చెప్పిండు? ఖర్చు పెడితేనే కదా పన్నుల రూపంలో గవర్నమెంట్ కు పైసలు వచ్చేది. దానికి ఒక లెక్క ఉన్నది. ఏందో అది నీకు చెప్పిండా మోడీ సారు? చెప్తా ఏందో మోడీ సార్. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. అర్థమైంది కదా, మన కాడ ఉండే విదేశీ మారకం నిధులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయట. అందుకే పెట్రోల్, డీజిల్, బంగారం, వంట నూనెలు ఇవన్నీ మనం బయట దేశాలకెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ యుద్ధాలు అవుతున్నాయి కాబట్టి మనమే సర్దుకుందాం. దూర ప్రయాణాలు బొత్తిలకే వద్దు, బయటి దేశాలకు విమాన ప్రయాణాలే పెట్టుకోవద్దని చెప్పిండు. షానేళ్ల కింద మన దేశంలో కరువు మీదికెళ్లి పాకిస్తాన్ తోని యుద్ధం అప్పుడన్నా ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పబ్లిక్ ను వారానికి ఒక పూట బువ బంద్ పెట్టమని అన్నాడు. ఇక మీరైతే బంగారం కొనొద్దని అంటున్నారు సార్. మరి మన ఆడోళ్లకు దాని మీద ప్రేమనే ఎక్కువ. ఉన్న ఎకరం అమ్మైనా సరే తులం బంగారం మెడలేసుకోవాలని అనుకుంటారు. బంగారం కొనొద్దంటే ఇంటరా గాని మొత్తానికి మనకు ముంగటేదో ముసల పండుగ ఉండబోతున్నది. లేకపోతే మోడీ సార్ ఎందుకు ఇట్లా మాట్లాడతాడు అని అంటున్నారు కొందరు. ఎనుకట బిడ్డకు లగ్గం చేస్తే 7 ఊర్లు దాటి ఇయ్యకపోయేదట. కష్టం వచ్చినా సుఖం వచ్చినా బిడ్డ కండ్ల ముంగట ఉంటదని తల్లిదండ్రుల ముందు చూపు. ఏ ముందు చూపు? మరి ఇప్పుడు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి అన్నట్టు ఖండాలు దాటి పోతున్నారు.
అవ్వయ్యలకు కూడా దునియా ఎట్లుంటుందో చూపిస్తున్నారు. చదువుకోనికి పోయినోళ్ళు అక్కడనే మనసు వారేసుకుంటున్నారు, మన దగ్గరకు వచ్చి మనం ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు లగ్గం చేసుకున్నారో మన పిల్లగాడాగో గీ దేశం పొల్ల ఏలు పట్టిండు. మనసు పడ్డ పిల్లను మన దగ్గరికి తీసుకొచ్చి మనోళ్ళ నడుమనే మన సంప్రదాయంలోనే లగ్గం చేసుకున్నాడికి పిల్లగాడు. అబ్బాయి పేరు సాయి చరణ్, ఆదిలాబాదు. ఇక 10 ఏళ్ల కింద చదువుల కోసం లండన్ వేయండట. అక్కడ గీ బుజ్జిని తొలి సూపులన్నీ చూసి తోడుంటే నీతోనే ఉంటా, 3 ముళ్ళేస్తే నీకే వేస్తా, నీ నెత్తి మీద నేనే జీలకర్ర బెల్లం పెడతా అని చెప్పిండట. ఇక పిల్లగాని మాటలు నచ్చి ప్రవర్తన నచ్చి పిల్ల కూడా ఒప్పుకున్నదట. చెప్పినట్టే ఏలుకున్నాడని పిల్ల మస్తు ఖుషైంది. అన్నట్టు అమ్మాయి పేరు మియామే. మన సంప్రదాయం ఆచారాలు చూసి మురిసి ముప్పందు అయింది. ఇయాల రేపు అమ్మాయిది ఏం కులం ఏం మతం అని చూసి లవ్ మ్యారేజ్ చేసుకుంటే పరువు పోయిందని హత్యలు చేస్తున్నారు. అసొంటోళ్ళు చూసి నేర్చుకోవాలి. ఈ పిల్లది దేశంగాని దేశం, కులం తెలియదు మతం తెలియదు, మనసులు కలిసినాయి, జీవితాంతం తోడుంటమని ఒకటైనరు. మీ పరువు ప్రతిష్టల కోసం కన్న బిడ్డల ప్రేమను ఓడగొట్టకుండ్రి. కన్నందుకు వాళ్ళ ప్రేమనే కాదు జీవితాన్ని కూడా నిలబెట్టినోళ్ళు అవుతారు. 10 ఏళ్ల కింద నా పేరు టాప్ లేచిపోయింది, ఎక్కడ చూసినా నా పేరే మారుగుమోగిపోయేది. అయితే నువ్వు కూడా భజనలు బాగానే చేయించుకుంటావు అన్నట్టు. నేను మీ దోస్తు లెక్క కాదు, నా పేరు రాని పేపర్ లేదు, నా బొమ్మ వాడని టీవీ లేదు తెలుసునా. ఏం చేసినావో నువ్వు అంతటి ఘనకార్యం? 10th క్లాస్ లో నేనే టాపు, లోకం అన్నది నన్నే తోపు. అట్లనా? ఎన్ని మార్కులు వచ్చినాయింది? చెప్తే నువ్వేమన్నా గోల్డ్ మెడల్ గిట్లా ఇస్తావా ఎట్లా? అప్పుడు చదువు మీద కాయస్ ఉండే, పరీక్షలు రాసినాం, పేరు తెచ్చుకున్నాం. గీళ్ళు కూడా నా లెక్కనే ఉన్నారు. ఎవరవ్వాళ్ళు? ఓరక్క, ఇప్పుడు అంతా సెలవులేనాయే. పిల్లలంతా హుషారు మీద జీబెక్కి నెత్తి మీద పగిడిలు మెడల పూలదండలేసుకొని చేతులూపుకుంటూ వస్తున్నారు. ఏంది కథ అని అంటారా? ఈ పిల్లలు చదువులల్లా పిడుగులు. మొన్నటి 10వ తరగతి పరీక్షలల్లా 600కు 500కు పైన తెచ్చుకున్నారు. అందుకే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ సన్మానం చేసి సర్కారు బడి పిల్లలు ఎక్కడ తక్కువ కాదని చూపించిండన్నట్టు గిట్లా. అవునరా బుజ్జి, ఏ తీర్ల ప్లాన్ వేసుకొని చదివిరు మీరంతా? వారు ఏదైతే పెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో అది మా స్టూడెంట్స్ కి చాలా యూజ్ అయింది. అది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి లేకపోయేసరికి వాళ్ళు చాలా స్ట్రెస్ గా చదివారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ అందరూ చాలా ఫ్రీగా టైం ని యూజ్ చేసుకొని రోజు స్లిప్ టెస్ట్ రాస్తూ చాలా బాగా చదివాము. 100 రోజుల ముందు నుంచే సబ్జెక్టులను ఒడగొట్టుకొని ప్రిపేర్ అయినన్నట్టు. సూపర్ రా చెల్లె. సర్కార్ బల్లంటే చిన్న సూపు ఉండేది, కానీ మీరు ఆ ట్రెండునే మార్చిండ్రు. పైసల బడి కంటే ప్రభుత్వ బడిల్ని పేదింటి బిడ్డల చదువులు చాలా గొప్పగా ఉంటాయని లోకానికి చూపెట్టిండ్రు. కడుమలకు ఆదర్శంగా నిలిచిండ్రు. మనోళ్ళని మురుస్తాం గాని మనోళ్ళు ఎవ్వరు కాదు. అబ్బో, గట్లా అనుకుంటున్నారా జనాలు? కొడుకులు బిడ్డల కోసం కొండలు కూడేస్తున్నారు ఇయాల్టి కాలంలో. ఏం కూడేసి ఏం లాభం చెప్పురా? కనీసం కూడు కూడా పెట్టని కొడుకులున్న కాలం ఇది. అయ్యో, తల్లిదండ్రులను అనాథలను చేస్తే ఎట్లా? వాళ్ళు లేకపోతే ఇవాళ మనకు ఈ బతుకు ఉండేది కాదు కదా అనే ఆలోచన చెయ్యరు. గట్ల చేసినాక గాళ్ళెందుకు మనసులైతారు గాని పాపం జైత్యాల జిల్లాల చూడుండ్రుల్లా ఒక ముసలి తల్లిని అనాథం చేసిరు కొడుకులు బిడ్డలు. పుట్టెడు బలగం ఉండి ఒక్క పూటకు అలమటిస్తున్నది గీ తల్లి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల 2 కొడుకులు 2 బిడ్డలున్నా జీవితం చివరి దశలో ఒంటరిగా కాలం ఎల్లదీస్తూ యాళ్లకు తిండి తిప్పలేక ఉపాసం ఉంటున్నది. ఎవరన్నా అయ్యో పాపం పెద్ద మనిషిని చుట్టుపక్కల దయదలిసి పెడుతున్నారట. ఈ అవ్వ పేరు రాజవ్వ. పెనిమిటి షానేండ్ల కిందనే కాలం చేసిండట. సంపాదించిందంతా కొడుకులకు బిడ్డలకు వంచిపెట్టి ఇప్పుడు తినేతందుకు తిండి లేక తాగేతందుకు నీళ్ళిచ్చేటోళ్ళు లేక మతి స్థిమితం లేక అందరున్న అనాథగా మారింది గీ తల్లి. ఈమెకు 4 కొడుకులు 2 బిడ్డలు. 4 కొడుకులు 2 బిడ్డలు ఉన్నా గానీ అనాథగా తీసుకొచ్చి ఇక్కడ వాడకట్టు విన విడిచిపెట్టిపోయారు. మాతృదేవ దినోత్సవం నాడు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మకి మాటలు వస్తలేవు, ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నా అంటుంది. పక్కపొంటి ఇంటి వాళ్ళని అడిగి తీసుకొచ్చి కొద్దిగా టిఫిన్ పెట్టి భోజనం అరేంజ్ చేయమని పక్కపొంటి ఇంటి వాళ్ళని అడిగి పోకుండా పెట్టినాం. 4 కుమారులు ఉంటారు, 2 కరిమినాలు ఉంటారు, 2 బాంబేలు ఉంటారు. సాధక బాధకాలు సంఘాల పంచాయతీలు జరిగినాయి. పంచాయతీతో పట్టించుకోకుండా చేసిన తీర్మానాలు పట్టించుకోకుండా అమ్మని చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పడేసిపోయారు. వంతులేసుకుని తల్లిని సాకుతున్నారట. ఒక కొడుకు వంత అయిపోయిందని ఇగో గీ పాతింట్లో పడేసిపోయిండ్రట. జీవితం ఆఖరి రోజులల్లా తల్లిని గీ తీర్ల గోస పెట్టుకుంటూ ఏమన్నా కరెస్టేనా? పెద్ద మనుషులు చెప్పినా మా తల్లి మా ఇష్టం అని అంటున్నారట. ఈ గిసొంటి కొడుకులు
బిడ్డల్ని గన్నందుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నదట పెద్దవ. గుర్తుకొచ్చినప్పుడల్లా తలంత బలగం ఉండి ఏం లాభం చెప్పుండ్రుల్లా. కనీసం మంచి చెడ్డ కూడా చూడని కొడుకులు ఉన్నారు గిల్లోకం మీద. మరి ఈ కొడుకులకు బిడ్డలకు జర బుద్ధచ్చిటటి ఏయును పోలీస్ సార్లో అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. ఎనకటి కేవలో చింతలేనమ్మ సంతల పోయి అన్నదట. పని తక్కువ ఆకలి ఎక్కువ. రోకు మీద ఎత్తుకు రాజయ్య అంటే మెడల రోకలు వేసుకుని ఎత్తుకిండట. అట్లనా? ఏడుపు కొట్టోడు ఏవసం చేస్తే ఎప్పుడొక దయ్య ఎండుతూనే ఉన్నదట. కడుపు కూటికేడిస్తే కొప్ప పూలకేడిచిందట. అడవిలా ఆంబోతాయి తినాలనట, అత్తగారింట్లో అల్లుడై తినాలనట. పాపమని గంజి వస్తే నూకలు వచ్చినాయని పారవోసిపోయిండట. చేతుల శరాలు లేవు గాని పోకడ మాత్రం పొన్నారం దాకా అన్నాడట. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవై గాని విజయవాడ కాడ పోలీసు వాళ్ళేమో చేసిర్రు చూద్దాం. చూసిండ్రా ఎట్లా పోతున్నారో జనాలు బండ్లేసుకొని. మనల్ని ఎవరురా ఆపేది? ఈ రోడ్డు మా జాగిరే అన్నట్టు పోతున్నారుగా. చక్కగా తిరిగి వస్తే మూతడు పెట్రోల్ ఆదా అవుతుందేమో. ఇక ట్రాఫిక్ సిగ్నల్ కాడ 1 నిమిషం లేట్ అవుతుందేమో గాని ఏమన్నా ఏటమటం అయితే టక్కర్లైతాయి. మంది పానాలు గాల్లే కలుస్తాయి. కాళ్ళు చేతులు ఇరిగి దవాఖాన పాలైతాం. అయితే గిసొంటి దారుణాలు విజయవాడ టౌన్ లో కావద్దని పోలీసోళ్లు స్పెషల్ రైడ్ పెట్టించిర్రు. దొరికిన వాళ్ళను దొరికినట్టు ఆపుతున్నారు, కేసు బుక్ చేస్తున్నారు, ఫైన్ వేసి బండిని స్టేషన్ లో భద్రపరుస్తున్నారు. వైలేషన్స్ చేస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము ఎన్టీఆర్ పోలీస్ అండి. దీనికి మన సిపి గారు, గౌరవ సిపి గారు రాజశేఖర్ బాబు గారు చాలా కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇచ్చున్నారు. అంతే కదా మరి. ఓ పబ్లిక్ కు చూస్తున్నారా? ముత్తెమంత పెట్రోల్ కోసం కక్కుర్తిపడి షార్ట్ కట్ లో పోయిందనుకో పోలీసోళ్ళు మన కేల్ ఖతం చేస్తామని అంటున్నారు. కాబట్టి పైలం మరి. నిన్న నాకు చెప్పకుండానే సైకిల్ తీసుకొని పోయినావు, ఏంది సంగతి? చెప్దామంటే ఇంట్లో నువ్వు లేవురా. సైకిల్ ఉంటే చాలు కదా, నేను ఉంటేంది లేకుంటేంది. ఇక శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లేవల్లా గల్లీలన్నీ చుట్టొచ్చినావుగా. అరే చెప్పనందుకు బాగా ఫీల్ అయినట్టున్నావు గానీ నేనేమైనా దొంగనారా? నువ్వు దొంగవు కాదు గాని నీ లెక్కనే సంధి వేసుకునే వాళ్ళని సైకిల్ కొట్టేస్తే ఎట్లా? అంత ధైర్యం ఎవరు చేస్తారా? ఇంకెవరు చేస్తారు? దొంగలే చేస్తారు. చూడుపో కావాలంటే. కన్నున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దొంగోడు మాత్రం దొంగతనం చేయాల్సిన వస్తువులనే చూస్తాడు. మళ్ళవి ఎక్కడున్నా వీటిని కథం పట్టించేదాకా నిద్రపోడు. ఇగో గీడున్న దొంగ బద్మాషగాడు కూడా గసంటోడే. ఏ పాటో గీళ్ళింటి మీద బగ్గనే నజరేసినట్టున్నాడు. అందుకే మెల్లగా దొంగతనానికి వచ్చిండు. అరే వారి, నువ్వేమన్నా ఇంటి ఓనర్ అనుకుంటున్నావారా అంత దర్జాగా పోతున్నావు? కనీసం ఎవరైనా చూస్తారనే భయం కూడా లేదుగా. అయినా పట్టవాటిలే దొంగతనానికి స్కెచ్ చేస్తేవి. ఎవరైనా గానొస్తే తప్పించుకోనికి గుడ్ ప్లానే వేసుంటావులే. ఇక గేట్ కంచెల్లి గల్మదాంక మంచిగానే వచ్చిండు. ఇక జర్ర గల్మ ముంగటికి వచ్చేసరికి గోడ పక్కకు నక్కిండు. అటు ఇటు అటకాయించి చూసుకున్నాడు. ఇక ఇంట్లో ఎవ్వలేరని గమనించిండు. మళ్ళో మల్క గేట్ దాంక పోయి చూసిండు, బయట ఎవరన్నా కనిపెడతారోనని. ఇక మళ్ళా లోపటికి వేయిండు. అబ్బర బిడ్డ, నీ కళ్ళు సైకిల్ మీద పడ్డే అరవారి. ఇక ఇంకేంది అనుకున్నది సాధించిండు. ఇక కథం టాటా గుడ్ బై అని అనుకుంటా లోపటున్న స్పోర్ట్స్ సైకిల్ ను పట్టుకొని అవతల పడ్డాడు. యూపీ వారణాసిలో జరిగింది ఈ కథ. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి పోలీసులకు కంప్లైంట్ పెట్టిరట ఇంటోళ్ళు. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.